రారుండే వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మధ్య తన కామెంట్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న యాంకర్ రవికి నాగ్ నుంచి కూడా అక్షంతలు తప్పలేదు. నాగ్ ఇచ్చిన స్ట్రోకి కాసేపు సౌండ్ లేదు యాంకర్ రవికి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, రారుండే వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సందీప్ తదితరులు హాజరయ్యారు. అయితే ఆర్టిస్టులకు వెల్కమ్ చెప్తూ మేళలు మోగిస్తూ వారికి లోపలికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులు వేశారు. ఆ తర్వాత యాంకర్ రవికి నాగార్జునకు మధ్య సరదాగా సంభాషణ జరిగింది. చైతన్య చెప్పినట్లు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్, మీరు ఏమంటారు అని ప్రశ్నించగా, ఇలాగే మాట్లాడితే నీకు జీవితాంతం పెళ్లి కాదు అని నాగార్జున అనడంతో నవ్వులు విరిశాయి. మొదట్లో షాక్ తిన్న రవి తర్వాత నవ్వు ముఖం పెట్టి సాగాడు. ఏంటో రవి టైం బాగుండడం లేదు. ఈ మధ్యన ప్రతి వాళ్ళు క్లాస్ పీకుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు, మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.